హలో ఎవరివన్. ఈరోజు మనము SSMB 29 వారణాసి ఫస్ట్ రివ్యూల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను నా గురించి ఒక చిన్న ఇంట్రో ఇస్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏ రివ్యూ వీడియో చేయలేదు. ఇదే నా ఫస్ట్ రివ్యూ వీడియో. అలాగే నా ఇంట్రో మీరు స్కిప్ చేయాలనుకుంటే కింద టైం స్టాంప్ ఇస్తాను. దాన్ని ఫాలో అయిపోయి డైరెక్ట్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోండి. ఫస్ట్ నా ఇంట్రో వింటే మీకు అందరికీ బ్రెయిన్లో ఫ్యూజ్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు SSMB 29కి ఒక చిన్న లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ నా ఇంట్రో గురించి కంప్లీట్గా వింటే మీకు నేను SSMB 29 ఇట్లా కనెక్ట్ అయ్యామో అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాం. నేను స్నేహిత్. మీలో కొంతమందికి నేను TFI నగర్ షార్ట్ ఫిలిం డైరెక్టర్గా తెలిసి ఉండొచ్చు, లేదా యువర్స్ ట్రూలీ MB ఫ్యాన్ అనే ఒక మహేష్ బాబు ఫ్యాన్ పేజ్, ఆ ఫ్యాన్ పేజ్ ఒక అడ్మిన్గా తెలిసి ఉండొచ్చు. ఇవి రెండు కాకుండా నేను నా గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను యాక్చువల్గా మాది నేటివ్ ప్లేస్ కేరళ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. సో నేను ఏపీలోనే పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కువ యానిమేటెడ్ మూవీస్ చూసేటోడిని చిన్నప్పుడు. యానిమేటెడ్ మూవీస్ తర్వాత మలయాళం అండ్ తెలుగు ప్యారలల్గా ఆ రెండు మూవీస్ చూస్తూ పెరిగాను అనమాట. నాకు చిన్నప్పుడు ఒక 6 ఇయర్స్ అనుకుంటా, 6 ఇయర్స్ అప్పుడు పోకిరి రిలీజ్ అయింది. అప్పుడు నాకు ఆ పోకిరి సినిమా అర్థం అయ్యేదే కాదు. జస్ట్ ఓకే ఆ సాంగ్స్, MB డ్యాన్స్, MB ఫైట్ సీన్స్, వీటి కోసం మాత్రమే చూస్తూ ఉండేటోడిని. నాకు ఇప్పటికీ గుర్తు, ఆ సీడీ కంప్లీట్గా మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ స్క్రాచెస్ పడతాయి కదా, అట్లా స్క్రాచెస్ పడి ఆ సీడీ ఇంకా పనికి రాదు, ఇంకా మనం అది DVDలో పెట్టి ప్లే చేస్తే అది మొత్తం పిక్చర్ అంతా స్ట్రక్ అయిపోతుంది అనే స్టేజ్లో నేను ఆ మూవీని ఆపినాను అనమాట. అంతదాకా చూస్తూనే ఉన్నాను అనమాట. అప్పటి నుంచి ఒక ఫ్యాన్గా కాదు కానీ ఎందుకో MB అంటే నాకు ఇంట్రెస్ట్. ఆ ఇష్టం కొంచెం పెరుగుతా ఫ్యాన్ లాగా అయిపోయాను, MB ఫ్యాన్ లాగా అయిపోయాను. అట్లనే నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ చిన్నప్పటి నుంచి యానిమేటెడ్ మూవీస్ చూస్తూ పెరిగాను కదా, అట్లా యానిమేటెడ్ మూవీస్ ఏదైనా తీయాలా, లేదంటే యానిమేటెడ్ ఎపిసోడ్స్ ఏమైనా తీయాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అది కొంచెం టెక్నికల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అనిపించింది. అంటే ఈ కరెంట్ సిట్యుయేషన్లో దాని మీద మాత్రమే బేస్ చేసుకొని మనం సర్వే అవ్వలేము అన్నట్లు ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరూ చెప్పడం వల్ల నేను దాన్ని ప్రస్తుతం ఆ ఎయిమ్ని హోల్డ్లో పెట్టాను. ప్రజెంట్ CA చేస్తున్నాను అండ్ MBA కూడా చేస్తున్నాను. నేను బీకామ్ గ్రాడ్యుయేట్, బీకామ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్ SSMB 29కి నాకి ఏంటి కనెక్షన్ అనేది కదా పాయింట్. అందులోకి వస్తాను. అక్కడికి రావాలంటే ఫస్ట్ మనం లాక్డౌన్లోకి వెళ్ళాలి. లాక్డౌన్ టైంలో నేను ఎక్కువ ఏం చేసేటోడిని అంటే మూవీస్ చూసేవాడిని. చాలా మూవీస్ చూస్తూ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, అదే ఈ సినిమా ఎందుకు ఇలా తీసిండకూడదు, ఆ సినిమా ఇంకోలాగా తీసింటే బాగుండు కదా, లేదంటే ఈ పార్ట్ తీసేసి దీని బదులు వేరేది పెట్టి ఉండొచ్చు కదా. అట్లా మూవీస్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసింటే బాగుండు, అట్లా చేసింటే బాగుండు, ఇట్లా చేసింటే బాగుండు అని చాలా అనిపించేవి అనమాట. అప్పుడు నేను ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసేవాడిని. అప్పుడు వాళ్ళు కూడా వరే అట్లా ఏంటే బాగుండు, ఇట్లా ఏంటే బాగుండు అని. సో ఒక మూవీని అనలైజ్ చేయడం నేను లాక్డౌన్లో ఎక్కువ చేసేటోడిని. అట్లా చేస్తూ ఉండగా ఒకసారి నాకు అనిపించింది, అరే అట్లా తీసింటే బాగుండు, ఇట్లా తీసింటే బాగుండు అని ఆ మూవీని మనం మాడిఫై చేయడము, జడ్జ్ చేయడం కాకుండా మన టాలెంట్, నువ్వు ఏమన్నా రాయగలవా, మనం ఏమన్నా రాస్తే బాగుంటుందా అనే ఒక థాట్తో ఒక మూవీ రాద్దామని నేను కూర్చున్నాను అనమాట. అది ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక కాన్సెప్ట్. అది వర్కౌట్ అవుతుందో వర్కౌట్ కాదో ఇవన్నీ మనకు తెలియదు. అది కాన్సెప్ట్ ఏంటంటే అనిమల్స్ గురించి అనమాట. లైక్ ఇప్పటివరకు హ్యూమన్స్ సఫర్ అయ్యేటి, హ్యూమన్స్ ప్రాబ్లంలో ఉంటే ఒక హీరో సేవియర్ టైప్లో మూవీస్ అట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అనిమల్స్ సఫరింగ్స్ గురించి, అవి అసలు ఇవి ఎట్లెట్లా
సఫర్ అవుతాయి. అంటే మనకు తెలిసి తెలియకుండా చాలా యానిమల్స్ సఫర్ అవుతుంటాయి అన్నమాట. వీటి గురించి ఏదన్నా మనం తీయాలా అని ఒక చిన్న థాట్‌తో మొదలయ్యింది. అది స్టార్ట్ చేశాను స్టోరీ. లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేశాను. అప్రాక్సిమేట్‌గా సమ్మర్ 2022 సమ్మర్ కల్లా స్టోరీ కంప్లీట్ అయిపోయింది. నేను యాక్చువల్‌గా అవుట్‌లైన్ రాద్దాం అనుకున్నా. దాన్ని మళ్ళా నేను డెవలప్ చేసుకుంటా స్క్రీన్ ప్లే వచ్చేసింది. ఇంక స్క్రీన్ ప్లే వరకు వచ్చింది. ఇంక డైలాగ్స్ కూడా రాసేద్దాం అని చెప్పేసి డైలాగ్స్ కూడా స్టార్ట్ చేశాం. డైలాగ్స్ కూడా కంప్లీట్ అయినాయి. కంప్లీట్ చేసిన తర్వాత అందులో హీరో ఎట్లా నేను ఎంబీ ఫ్యాన్ కాబట్టి ఎంబీనే మైండ్లో పెట్టుకొని రాసుకున్నాను అనమాట. హీరో లుక్స్ కూడా ఆ టైంలో రొటీన్గా పెట్టేటోళ్ళు డైరెక్టర్స్. అంటే ఎంబీకి ప్రతి మూవీకి పెద్ద డిఫరెన్స్ లేకుండా ఒకే లుక్తో ఉండేదన్నమాట. యాజ్ ఎంబీ ఫ్యాన్ నాకు అది నచ్చలేదు. అంటే ఎంబీ లుక్స్ని మాడిఫై చేయాలా, కొంచెం డిఫరెంట్గా చూపించాలా, ఎవరు చూడని ఒక లుక్లో చూపించాలా అని చెప్పేసి నేను ఒక లుక్ డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఆ స్టోరీలోకి వద్దాం. ఆ స్టోరీ నేను యాక్చువల్గా నా ఫేవరెట్ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ అనమాట, రాజమౌళి గారు. రాజమౌళి గారి దర్శకత్వ పర్యవేక్షణలో అంటే ఆయన దగ్గర కొంచెం సజెషన్స్ తీసుకొని స్టోరీని కొంచెం మాడిఫై చేసి స్క్రీన్ ప్లే ఏమైనా మాడిఫికేషన్ ఆల్టరేషన్స్ అన్ని చేసి స్టోరీని ఫస్ట్ రెడీ చేసుకొని ఎంబీకి చెప్దాము. అండ్ అప్పుడు ఎట్లెట్లో ఉండేదన్నమాట. డిగ్రీ టైం అనమాట. డిగ్రీ టైం అంటే ఇంకా మూవీస్, ఇంకా లాక్డౌన్ ఎఫెక్ట్ చాలా పడింది. మూవీస్ చూసినాము, మనం సినిమా తీస్తాం రా, మనం రాజమౌళిని మీట్ అవుతున్నాం, ఎంబీని మీట్ అవుతున్నాం, సినిమా వచ్చేస్తుంది అంతే. అదే బ్లైండ్ ట్రస్ట్గా అదే ఇదిగా ఉండేటోని, ఆ ఫ్లోలో ఉండేటోని అనమాట. అప్పటికి ఎంబీ 26th మూవీ సర్లేరు నీకెవరు రిలీజ్ అయిందనమాట. ఆ తర్వాత 27th 28th ఈ 2 మూవీస్ తీసేలోపు మనం ఎంబీని కాంటాక్ట్ అవ్వలేము. ఎంబీ 27th మూవీ సర్కార్ వరపాట పరశురామ్ గారితో ఆ సినిమా అప్డేట్స్ అవన్నీ వచ్చే టైంలో నేను ఇది కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు ఎట్లా మనం ఇంత ఫాస్ట్గా ఎంబీని రీచ్ అవ్వలేము, ఎంబీని కాంటాక్ట్ అవ్వలేము. కాబట్టి ఈ 27th మూవీ రిలీజ్ అయిన తర్వాత 28th మూవీ మనకు అసలు అప్పుడు త్రివిక్రమ్ గారితో గుంటూరు కారం వస్తుంది అనేది ఏ ఐడియా లేదు. కాబట్టి ఆ మూవీ నేను స్కిప్ చేసేసినాను. ఇప్పుడు ఫస్ట్ ఇది రిలీజ్ అవ్వని సర్కార్ వారి పాట రిలీజ్ అయిన తర్వాత 28th మూవీ కూడా చేసిన తర్వాత ఎస్ఎస్ఎంబి 29కి మనము కాంటాక్ట్ అవ్వగలము, మనం కాంటాక్ట్ అవుతామేమో అని అప్పుడు ఒక బ్లైండ్ బిలీఫ్ ఉండిందనమాట. సో నేను దానికి నేను రాసుకున్న స్టోరీకి టైటిల్ ఫస్ట్ ఎస్ఎస్ఎంబి 29 అని పెట్టుకున్నాను. నేను చాలా ట్రై చేసినాను అనమాట ఎంబీని మీట్ అవ్వడానికి. అండ్ మెసేజెస్ చేసిన అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసిన అనమాట, హౌ టు మీట్ మహేష్ బాబు, హౌ టు మీట్ సెలబ్రిటీస్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టా, ఎఫ్బి వీటన్నిటిలో ట్రై చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తారు అని చెప్పేసి. మెయిల్ ఐడీస్ రకరకాల మెయిల్ ఐడీస్ ఉన్నాయి, ఎవరికి పంపించాలో తెలియదు. సో ఉన్నిలేండి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఎంబీకి ఫస్ట్ లుక్ పెట్టేసాను. అంటే ఎంబీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఎంబీ క్యారెక్టర్ నేమ్ ఇది ఉంటుంది అని చెప్పేసి ఎంబీకి పెట్టేశాను. అండ్ నమ్రత గారికి ఇట్లా ఎంబీని కలవాలా, నాకు ఛాన్స్ కావాలా అని చెప్పేసి అక్కడ మెసేజ్ చేశాను. అట్లా రకరకాల ఎవరు కనపడితే వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇది మల్టీ స్టారర్ మూవీ అనమాట నేను రాసుకునేది. అంటే కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఒక సీక్వెన్స్ అంతా. ఆ విలేజ్ అంటే అడవుల్లో అంటే ట్రైబ్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. ఆ ట్రైబ్కి రిలేటెడ్గా ఆ సీక్వెన్స్ ప్లస్ మన టౌన్లో ఉండే ఒక అబ్బాయి, అంటే కొంచెం అప్డేటెడ్గా కంప్లీట్గా ఉండే ఒక ఆయన. ఆ క్యారెక్టర్కి నేను విజయ్ దేవరకొండని వీడిని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి చెప్తాంటే ఏంద్రయ్యాడు విజయ్ దేవరకొండ అంటాడు, మహేష్ బాబు అంటాడు, రాజమౌళి అంటాడు, కథ రాసిన అంటాడు, ఏంద్రయ్యాడు ఇట్టుండాడు అని చెప్పేసి వాళ్ళందరూ అనుకునేటోళ్ళు అనమాట. అప్పుడు నాకు ఆ ఇది ఉండిందనమాట, స్కై హైలో ఉండినా, నేను పైనే ఉండినా. మనం మీట్ అవుతాము, రాసేస్తాము, 28వ సినిమా అయిపోతానే 29వ సినిమా మందే అన్నట్లు. అది ఎందుకు అట్లా అయిపోయిందో నాకు తెలియదు. కానీ ఆ తర్వాత నిదానంగా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక బెస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి సిఏ సెలెక్ట్ చేసుకున్నాం.
ఆ తర్వాత నేను రియాలిటీలోకి వచ్చిన. అరే సినీ ఫీల్డ్‌లోకి పోవడం అంత ఈజీ కాదు. మనకు ఎంతో ఇది ఉండాలా. మనం ఫస్ట్ ఏదన్నా చేయాలా, ప్రూవ్ చేసుకోవాలా. ఈ టైంలో సీఏ ఎగ్జామ్స్ టైంలో ఇవన్నీ పెట్టుకుంటే ఇది కాదు అని చెప్పేసి అట్లా ఇది ఉండదు, అది ఉండదు అని చెప్పేసి ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టుకొని ఉన్నాను అనమాట. ఫస్ట్ బిజినెస్ మ్యాన్ టైంలో అన్నారనమాట రాజమౌళి. మహేష్ బాబుతో ఒక మూవీ తీయాలని చెప్పేసి. ఆ తర్వాత అసలు ఏం అడ్రస్ లేరు, ఏం అప్డేట్స్ కూడా లేవు. సో నేను లాక్డౌన్లో స్టోరీ రాసిన తర్వాత సర్కార్ వారి పాట రిలీజ్ అయిన తర్వాత గుంటూరు కారం అనే త్రివిక్రమ్తో తీస్తున్నారు చెప్పేసి ఆ గుంటూరు కారం కూడా అయిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పినాడు అనమాట. ఇట్లా అరే నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉంటుంది, RRR తర్వాత మహేష్ బాబు ప్రాజెక్టే తీసుకుంటున్నారు, SSMB 29 టైటిల్ అని అంతా చెప్తా అంటే నేను ఫస్ట్ షాక్ అయిపోయాను. ఏందిరా SSMB 29 అంటున్నారు, మహేష్ బాబు అంటున్నారు, రాజమౌళి అంటున్నారు. యాక్చువల్గా నేను టైటిల్ పెట్టుకునేది రేజ్ అనమాట. ఇది మెయిన్గా రివాల్వ్ అయ్యేది 4 మెయిన్ క్యారెక్టర్స్: రుద్ర, అమృత, గౌతమ్, ఈషా, RAGE. సో ఇదంతా నేను ప్రీ ప్లాన్డ్గా ఇది సెట్ చేసుకొని ఉన్నాను అనమాట. దాని కింద నేను మెన్షన్ చేసిన మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రాజమౌళి అండ్ స్నేహిత్ కృష్ణ అని చెప్పేసి అప్పట్లో ఆ పోస్టర్ డిజైన్ చేసినప్పుడు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. దాని అది క్రియేషన్ డేట్ ఉంటుంది కదా, ఎప్పుడు రెడీ చేసినాను అది కూడా ఉంటుంది. మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకొని రాజమౌళి గారు జైల్లో ఎంబీని జైల్లో వేసినట్లు, ఒక సింహాన్ని జైల్లో వేసినట్టు రిప్రజెంట్ చేసినాడు. అక్కడ నుంచి ఇంకా సింహం అనే టాపిక్ వైరల్ అయిపోయింది. మహేష్ బాబుని సింహంతో పోలుస్తాను. యాక్చువల్గా నేను రేజ్ టైటిల్లో కూడా ఫస్ట్ లయన్ని పెట్టినాను అనమాట. ఆ లయన్ రెఫరెన్స్ కూడా నాకు ఏందనేది ఇది మహేష్ బాబు SSMB 29 రాజమౌళి లయన్ రెఫరెన్స్ ఉంది, ఎట్లా రావే అని చెప్పేసరికి అప్పుడే ఇంకా బయట సర్క్యులేట్ అయిపోయింది. లుక్ కూడా బేర్డ్ లుక్, గడ్డంతో ఫుల్ లాంగ్ హెయిర్తో. ఇందులో ఇది మన రుద్ర ఉన్నట్టుంటాడు, రాజమౌళి క్యారెక్టర్ని కాపీ కొట్టినాడు రా అనుకుంటారు. నేమ్ లుక్ మ్యాచ్ అయిపోయినాయి, సింహం రెఫరెన్స్ ఉంది, నేమ్ కూడా రుద్ర అని చెప్తే నమ్మలేదన్నమాట. అంత కోఇన్సిడెన్స్ ఉండకూడదు కదా. అట్లా 29th మూవీ రాజమౌళితో రుద్ర అనే లుక్, ఫుల్ బేర్డ్ లుక్, లయన్ రిఫరెన్సు, ఇవన్నీ మనకు కొన్ని కనెక్ట్ అయినాయి అన్నమాట ఎలిమెంట్స్. ఫైనల్గా నిన్న రిలీజ్ చేశారు, చూస్తానే నేను షాక్. అరే రుద్ర ఏంద్రా, ఇదేంద్రా SSMB 29 ఏంది, ఇన్ని కనెక్ట్ అవ్వడం ఏంటి, రుద్ర ఏంటి, ఆ లుక్ ఏంటి అని అంతా చెప్పి ఫైనల్గా ఇంకా మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసాం. వాళ్ళు నాకు కాల్ చేసినారు, ఒరే నువ్వు అన్నట్టే నువ్వు చేసినట్టే క్యారెక్టర్ డిజైనింగ్ ఉందిరా, నీ లుక్కే ఉందిరా, రుద్ర అంటారా పేరు, SSMB 29 రా, ఏందిరా ఇది అన్నట్లు. నేను యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ ఇవన్నీ నమ్ముతాను అనమాట. అప్పుడు డిగ్రీ టైంలో నేను రాసి జస్ట్ ఊరికే అవన్నీ స్టోరీ రాసి పెట్టినాను. ఆ కింద నేమ్స్ రాసి పెట్టాను, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రాజమౌళి, స్నేహిత్ అని చెప్పేసి ఆ నేమ్స్ రాసి పక్కన పెట్టేశాను అనమాట. అది లా ఆఫ్ అట్రాక్షను, యూనివర్సు, నేచరు ఇవన్నీ వింటాయన్నమాట. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని నేను కొంచెం బిలీవ్ చేస్తాను. సో దానివల్ల ఏమన్నా మేబీ ఇదంతా ఇంటర్లింక్ అయిపోయి రుద్ర వచ్చిండొచ్చేమో, రుద్ర క్యారెక్టరైజేషన్, రుద్ర లుక్స్, రాజమౌళి ఇవన్నీ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల వచ్చిండొచ్చేమో అని నమ్ముతున్నాను నేను. ఇప్పుడు ఫైనల్గా అదే నెక్స్ట్ SSMB 29 మేబీ ఇన్విటేషన్ రావచ్చేమో మనకి, ఏమన్నా మనం చెప్పలేం కదా. సో వస్తుందని అనుకుంటున్నాను. బట్ స్టోరీ అయితే కంప్లీట్గా డిఫరెంట్. నేను అనిమల్ బేస్డ్ మీద అనిమల్స్ గురించి తీయాలనుకున్నా. ఇంకొక విషయం, ఈ స్టోరీ ఫస్ట్ సినాప్సిస్ ఎవరు అడిగారంటే, నేను కావ్య తపర్ మన హీరోయిన్
కావ్య తప్పర్ గారికి నేను మెసేజ్ చేశాను. ఆమె మంచి అనిమల్ లవర్ అనమాట. ఆమెకి నేను ఇట్లా మెయిల్ చేశాను అనమాట. ఆమె ఎక్కువ అనిమల్స్ గురించి స్టేటస్, అనిమల్ వెల్ఫేర్ సంథింగ్ దానికి రిలేటెడ్గా పెడుతూ ఉంటుంది. అట్లా నేను కనెక్ట్ అయినాను అనమాట. ఆమె కూడా మంచి అనిమల్ లవర్ కాబట్టి ఇక్కడ అమృత అనే క్యారెక్టర్ ఒక వెటర్నరీ డాక్టర్ క్యారెక్టర్ అనమాట, హీరోయింది. సో ఆమెకి నేను ఇట్లా చెప్పాను, ఇట్లా చాలా ఉన్నాయి నాకు ఐడియాస్, వీటి గురించి ఒక స్టోరీ రాశాను అంటే ఆమె ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం సినాప్సిస్ పంపిస్తారా అని చెప్పినాను. అది ఆ టైంలోనే, లాక్డౌన్ టైంలో 2022 ఆ టైంలో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ నేను దానికి ఆ మెయిల్ ఇది కూడా అటాచ్ చేస్తాను. ఆమె సినాప్సిస్ అడిగింది, సినాప్సిస్ నేను సెండ్ చేశాను. ఇట్లా ఆ సినాప్సిస్ సెండ్ చేసేసరికి దాంట్లో నేను ఆల్రెడీ క్యారెక్టర్ నేమ్స్ మెన్షన్ చేసిన, ఇట్లా రుద్ర అనేది మహేష్ బాబు, అమృత అనే క్యారెక్టర్ మీరు, గౌతమ్ అనే క్యారెక్టర్ వచ్చేసి విజయ్ దేవరకొండ, అండ్ కింద ఈషా అనే క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు, నాట్ ఎట్ డిసైడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేసి పంపించాను అనమాట. ఇవన్నీ చూసుకొని ఈడు ఆల్రెడీ అందరినీ పెట్టుకున్నాడు, క్యాష్ని పర్మిషన్ లేకుండానే పెట్టుకున్నాడు అని చెప్పేసి ఏమనుకోనో రిప్లై ఇవ్వలేదు. సో సినాప్సిస్ ఆడితో ఆ స్టోరీ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నేను ఇట్లా స్టడీస్కి ఇట్లా సిఏ సైడ్ వచ్చేసాను. ఇప్పుడు రీసెంట్గా ఇంకా మళ్ళీ నేను SSMB 29 ఈవెంట్ చూశాక, రుద్ర అని రివీల్ అయినాక, ఏదైనా ఒక ఇన్సిడెంట్ లైక్ ఆ లుక్ అనుకోండి, లుక్ సిమిలర్ అయితే నేను వదిలేసేటోండి. ఒకటి సింహం రిఫరెన్స్ అదేనా వదిలేసేటోండి. SSMB 29 రాజమౌళి అట్లా ఏదైనా ఒక్కటైనా కోఇన్సిడెంట్ అని అనుకొని వదిలేసేటోండి. బట్ ఇప్పుడు ఇది రుద్ర అనేసరికి కంప్లీట్గా నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి అనమాట. అలాగే నాకు SSMB 29 కనెక్ట్ అయింది కదా, అది ఎట్లా కనెక్ట్ అయింది అంటారు, దాని గురించి మీరు ఏమైనా కామెంట్స్లో రాయండి, నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఎలాగో ఇంతవరకు నా ఇంట్రో చూశారు కాబట్టి మీకు ఒక చిన్న ఒక సీన్ డిస్క్రైబ్ చేస్తాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్తో డిస్కస్ చేసేటోని, ఇట్లా మహేష్ బాబుని కొంచెం డిఫరెంట్గా చూపించాలరా, కొంచెం ఇదిగా చూపించాలరా అన్నప్పుడు వాడు కొన్ని సజెషన్స్ ఇచ్చినాడు. వాడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, మహేష్ బాబుని కృష్ణునిలాగా ఒక కాళీయ మర్దనం టైప్లో, అంటే పాము పడగల 5 తలల పాము పడగల మీద నిలబడి డ్యాన్స్ చేసే కృష్ణుడు ఉంటాడు కదా, ఆ రేంజ్లో ఏమన్నా ప్లాన్ చేయరా, ఆ రేంజ్లో ఏమన్నా చూపిస్తే బాగుంటుందిరా అని వాడు ఒక ఐడియా ఇచ్చినాడు అనమాట, వాని ఐడియా. నేను చూసిన, అట్లా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించిన, ఆ రోజు వర్కౌట్ చేసిన అనమాట, ఎట్లా చూపించచ్చు అని చెప్పేసి. దాన్ని ఒక డ్యాన్స్ టైప్లో చూపిస్తే సెట్ కాదు, ఒక ఎలివేషన్ టైప్, ఒక ఫైట్ సీన్ తర్వాత ఒక ఎలివేషన్ టైప్ చూపిస్తే బాగుంటుంది అనుకొని, యాక్చువల్గా మాది కేరళ కాబట్టి నాకు వెంటనే తట్టిన ఒక థాట్ ఏంటంటే, బోట్ రేస్ చేసేటప్పుడు స్నేక్ బోట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. వాటికి అదే స్టార్టింగ్ నెక్ చాలా పొడవుగా ఉంటుందన్నమాట. అది మీకు ఇప్పుడు ఇమేజ్లో చూపిస్తాను, డిస్క్రైబ్ చేస్తాను. అట్లాంటి ఒక స్నేక్ బోట్ మీద ఫైట్, ఆ ఫైట్ ఎక్కడ జరుగుతుందంటే ఫారెస్ట్లో ఒక ఫైట్ రాసుకున్నాను. స్నేక్ బోట్ది నేను ఎట్లా డిజైన్ చేసుకున్నానంటే, బోట్కి ముందర భాగము కొంచెం ప్లేట్ టైప్లో కొంచెం ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇమేజ్లో కనబడేలాగా సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. మన హీరో 5 విలన్స్తో ఫైట్ తర్వాత స్నేక్ బోట్ పైన, ఆ స్నేక్ బోట్ హెడ్ పైన వేసేస్తారనమాట విలన్స్ని. అక్కడ వాళ్ళ వెనకాల నిలబడి ఒక పోజ్ ఇస్తారనమాట. ఆ పోజ్ని కంప్లీట్గా మనం కాళీయమర్దనం చేసే కృష్ణునిలాగా ట్రాన్సిషన్ చేస్తామన్నమాట. ఇంకొక ఫైట్ వచ్చేసి సర్కస్ క్యాంప్లో జరుగుతుందన్నమాట. ఆ సర్కస్ క్యాంప్లో జరిగే ఫైట్ అండ్ ఆ సీక్వెన్స్ అంతా మీరు డైరెక్ట్గా నేను మూవీ తీసినప్పుడు చూడండి. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే బాగుండదు కదా. సో చాలా రీసెర్చ్ చేసి మైథలాజికల్ రిఫరెన్సెస్ తీసుకున్నాను. మన న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్లు హెడ్లైన్స్ అన్నీ తీసుకొని చాలా ఆర్టికల్స్ చదివి రాసిన స్టోరీ అనమాట. అది నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవ్వరు టచ్ చేయని ఒక స్టోరీ అనమాట అది. ఎందుకంటే చాలా కొత్తగా ఉంటుంది, అసలు ఎవ్వరు ఆలోచించిన ఒక పర్స్పెక్టివ్లో ఉంటుంది, అదంతా రొటీన్గా ఉండదు. మెయిన్ ఈ రీజన్స్ వల్లనే నేను ఫస్ట్ ప్రాజెక్ట్ మీద, నేను నా రేజ్ అనే ప్రాజెక్ట్ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది.
ఆ రేజ్ తర్వాత అది హోల్డ్ చేసిన తర్వాత నాకు ఇంకొక ప్రాజెక్ట్ అంటే ఒక చిన్న స్టోరీ షార్ట్ ఫిలిం టైంలో రాద్దాంరా అని ఒక ఐడియా వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం అని చెప్పేసి స్టార్ట్ చేశాను, కానీ అది డెవలప్ చేస్తుంటే ఇంకా పెరుగుతూ వచ్చింది. చాలా పెద్ద ఒక మూవీ లాగా, ఒక రన్ టైము 3 అవర్స్, నియర్లీ 3 అవర్స్ ఉండే ఒక మూవీ టైప్లో ఉందన్నమాట ఆ స్టోరీ రాస్తున్నప్పుడు నాకు ఇది SSMB 29 అంటే SSMB 29 కాదులే, ఎప్పుడు తీస్తే అప్పుడు ఆ రేజ్ అనే సినిమాకి లింక్ అయిపోతుంది అనమాట. ఇది దానికి రెండింటికి కనెక్షన్ పెట్టేలాగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ కనెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. చూద్దాం, ఫ్యూచర్లో తీద్దాం. యాజ్ ఎన్ ఎంబీ ఫ్యాన్, ఎంబీని ఎట్లయితే చూడాలనుకుంటున్నారో, మీరు ఎట్లయితే చూడాలనుకుంటున్నారో అట్లనే తీసేద్దాము. అదే అంతవరకు మనం మేనిఫెస్ట్ చేస్తాము, యూనివర్స్ని బిలీవ్ చేద్దాము. ఎట్లో ఒకట్లా ఎంబీని రీచ్ అవుతుంది ఈ వీడియో. లేదంటే ఇవి SS కార్తికేయ బ్రోని రీచ్ అయినా మనకి పని ఇంకా ఈజీ అవుతుంది. మేబీ చూద్దాం ఎవరి వల్ల నేను ఎంబీని రీచ్ అవుతాను. ఇది ఒక వ్లాగ్ లాగా, లైక్ ఈ జర్నీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం వీటి గురించి, స్టోరీ రైటింగ్ గురించి నేను ఇట్లా వ్లాగ్ లాగా తీసి పెడతా ఉంటాను. సో ఇప్పుడు SSMB 29లోకి రివ్యూలోకి వచ్చేద్దాం. ఫస్ట్ నిన్న రివ్యూల వీడియో చూడగానే నేను అసలు ఏంట్రా ఇది ఇట్లుంది అనుకున్నాను. నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను. కరెక్ట్ 30 సెకండ్స్ కూడా, 3 minutes వీడియోలో 30 సెకండ్స్ కూడా ఎంబీని చూపించలేదు. లాస్ట్లో ఎద్దు మీద వచ్చే ఆ ఒక్క సీన్ తప్ప ఎక్కడ ఎంబీ లేడు. ఏంది ఇది ఇట్లుంది అనుకున్నాను నేను. అయినా SSR కదా, ఇంత పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసినాడు, ఇంత టైటిల్ రివీల్ అని చెప్పేసి, ఇంత పాస్పోర్ట్స్ ఇచ్చేసి, ఇంత పకడ్బందీగా నీట్గా ఎప్పుడూ లేని విధంగా ఈవెంట్ని ప్లాన్ చేసినాడు. మరెందుకు ఇంత సింపుల్ వీడియో వచ్చేసింది, అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదే అనుకున్నా. మళ్ళీ నేను నిదానంగా మళ్ళీ రిపీట్ మోడ్లో వీడియోని చూస్తూ ఉండగా డీటెయిలింగ్స్ కనిపించినాయి అనమాట. ఆ డీటెయిలింగ్స్ చూడగానే నేను కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఆ డీటెయిలింగ్స్ ఏంటో ఫస్ట్ మీరు కూడా చూడగానే ఏంది ఇది ఎంబీ 30 సెకండ్స్ కూడా లేదు, 3 minutes వీడియోలో అనుకొని ఉంటారు కదా. మీరు కూడా నాలాగా అనుకొని ఉంటే మీకే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఆ మైన్యూట్ డీటెయిల్స్లో కూడా నేను చాలా సర్ప్రైజింగ్. ప్రతిసారి ఇప్పుడు ఎవరైనా ట్రైలర్ అంటే, టైటిల్ రివీల్ అంటే ఏమనుకుంటారు, జస్ట్ టైటిల్ రివీల్ చేస్తారు, కొన్ని సీన్స్ పెడతారు, పోతారు. కానీ ఇక్కడ రాజమౌళి మనకే వదిలేసినాడు. మీరే ఇమాజిన్ చేసుకోండిరా, మీరే చూసుకోండిరా, జూమ్ చేసుకొని చూసుకోండిరా, ఆ సైడ్లో ఈ సైడ్లో ప్రతి ఫ్రేమ్లో ఎంబీ అయితే నాకు కనబడినాడు అనమాట. మీరు చూసినారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఫ్రేమ్లో ఎంబీని ఎక్కడో ఒక చోట్ల చిన్నగా కనిపిస్తాను. నేను ప్రతిసారి జూమ్ చేసిన. ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కుంభ కూడా ఉన్నాడు. ఎంబీ అండ్ కుంభ, అవన్నీ నేను డీటెయిల్గా మీకు చెప్తాను. నాతో పాటు ఇంకొకసారి టైటిల్ రివ్యూ వీడియో చూసేద్దాం రండి. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది ఈ మంచు పర్వతాన్ని ఎక్కాలని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ డిఫరెంట్గా ఉన్నారు. పైన ఉండే వ్యక్తి ఇంకోలా ఉన్నారు. వీళ్ళందరూ బ్లాక్ కాస్ట్యూమ్లో ఉన్నారు, చూసారు కదా. కానీ మనకు ఆడ పైన ఉండే వ్యక్తి మాత్రం ఎల్లో కలర్ షర్టో లేదంటే హుడ్డీనో ఏదో వేసుకొని ఉన్నాడు. సో అదొక్కటి డిఫరెంట్గా చూపించాను కాబట్టి అది ఎంబీ అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా నాకు సేమ్ అదే కాస్ట్యూమ్ లాగానే కనబడుతుంది డిఫరెంట్గా. సో ఇది కూడా ఎంబీనే ఏమో అని నా డౌట్.
ఇక్కడ పారాషూట్లో కూడా ఒక పర్సన్ కనిపిస్తున్నారు మనకి. అది కూడా ఎంబీనే అనుకుంటా నేను. ఇక్కడ హిప్పోస్ వెనకల బోట్లో అక్కడ కూడా ఎంబీ లాగానే అనిపిస్తున్నాడు నాకు. ఎంబీ అని అనుకుంటాను. ఇక్కడ మనకు చిన్నమస్తా దేవి విగ్రహం కనబడుతుంది. అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు చిన్నమస్తా దేవి అని. నేను కూడా గూగుల్లో చూశాను. అక్కడే పైన మన ప్రియాంక చోప్రా డీటెయిలింగ్ కనబడుతుంది రెడ్ కలర్ శారీలో. మళ్ళా ఇటు సైడ్ రైట్ సైడ్ కొండపైన ఎడ్జ్లో ఎంబీ కనబడుతున్నాడు. ఇంకా బాటమ్ లెఫ్ట్ కార్నర్లో చాలామంది చూస్తూ ఉన్నారు వాళ్ళని. మేబీ బ్లర్గా ఉండడం వల్ల నాకు క్లియర్గా కనబడట్లేదు, కానీ గన్ హోల్డ్ చేస్తున్నారు అనుకుంటా వాళ్ళ హ్యాండ్స్లో. అన్నిటికన్నా బాగా నచ్చింది నాకు ఈ షాట్ అన్నమాట. ఇక్కడ హనుమంతుని తోక పైన గుర్రం బండిలో ఎంబీ ఉన్నాడు. ఎంబీ వెనకల కుంభా కూడా ఉన్నాడు. మనకు ఆ చైర్ అవన్నీ బ్లర్గా ఉండడం వల్ల డీటెయిల్గా కనపడట్లేదు, కానీ నేను ఎంబీ అండ్ కుంభా అని అనుకుంటున్నాను. ఈ సీన్ అయితే హైలైట్ అసలు. కీరవాణి గారి మ్యూజిక్ ప్లస్ రాముడి గెటప్లో ఎంబీ నిజంగా ఊహించుకుంటేనే గూస్బంప్స్. చూసారు కదా టైటిల్ రివ్యూల్ వీడియో. ఫస్ట్ టైం చూసినప్పుడు అరే 30 సెకండ్స్ కూడా ఎంబీ లేదు అని అనుకునేటోళ్ళు ఈ డీటెయిలింగ్స్ అన్నీ గమనించాక ప్రతి ఫ్రేమ్లో ఎంబీ ఉన్నాడు, ప్రతి ఫ్రేమ్లో మహేష్ బాబుని చూసినామనే ఒక హ్యాపీనెస్ వచ్చింది కదా మీకు. నాకైతే వచ్చింది, మీకు కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతదాకా వీడియో చూసినారంటే మీకు ఎక్కడో ఒకసారి నేను కనెక్ట్ అయ్యి ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ఏం వీడియోస్ పెట్టను, ఇది ఇంత సర్ప్రైజింగ్గా ఉంది కాబట్టి మీకు కూడా చెప్పాలా, కాబట్టి రేపు ఫ్యూచర్లో నేను ఎంబీని మీట్ అయినాక మూవీ తీసినప్పుడు అదంతా ఒక కోఇన్సిడెన్స్ టైప్లో రిజెక్ట్ చేయడము, లేదంటే కోఇన్సిడెన్స్ టైప్లో దాన్ని తీసి పడేయకుండా
ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ప్రూవ్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా ఉంది. కలుస్తాను ఎంబీని, మీట్ అవుతాను, మూవీ తీస్తాను. అండ్ నా మూవీలో కూడా నా క్యారెక్టర్ని నేను రుద్ర అలాగే పెట్టుకుంటాను. నేను ఎట్లయితే రుద్రాని డిజైన్ చేసుకున్నానో అలాగనే నేను పెట్టుకుంటాను. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను ఈ రుద్ర అనేది రివీల్ చేయలేదనుకో, అరే వీళ్ళు ఎస్ఎస్ఆర్ తీసిన మూవీ వారణాసి మూవీ టైటిల్లో సేమ్ నేమే తీసుకున్నాడు, సేమ్ క్యారెక్టరే తీసుకున్నాడు, కాపీ కొట్టినాడ్రా అని రేపు పొద్దున మీరు అనకుండా ఉండడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో కలుద్దాం నిదానంగా. ఒకవేళ నేచర్ ఎంబీని నన్ను త్వరగా కలిపితే త్వరగానే కలుద్దాం. ఎంబీని కలవాలంటే ఫస్ట్ మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. కాబట్టి నా రేజ్ సినిమా కన్నా ముందు నేను చెప్పాను కదా, ఒక స్టోరీ రాసుకున్నాను, అది షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దాం అనుకున్నాను. కానీ అది చాలా పెద్ద కాన్సెప్ట్ వచ్చేసింది, పెద్ద మూవీ టైప్లోనే వచ్చేసింది. 1880s జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, ఔరంగజేబ్ కాలంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, వీటినన్నిటినీ తీసుకొని అండ్ రియల్ లైఫ్లో జరిగే కొన్ని ఆర్టికల్స్ అవన్నీ చదివి నేను లింక్ చేసిన ఒక స్టోరీ అనమాట. ఈ స్టోరీ రేజ్ అనే సినిమాకి ఒక ఇంట్రొడక్షన్ లాగా తీద్దాం అనుకుంటున్నాను, ఎంబీ క్యారెక్టర్ని ఇంట్రో చేసేలాగా. సో ఈ ఫస్ట్ మూవీలో ఎంబీ ఉండడు, అదంతా కంప్లీట్గా వేరే చోట జరుగుతుంది అనమాట స్టోరీ. మనకు ఎల్సీయూ లాగా కంప్లీట్గా వేరే చోట జరిగే స్టోరీ. మెల్లిగా దీని కనెక్షన్ మనకు రేజ్కి ఇస్తానన్నమాట. సో నేను ఇండైరెక్ట్గా కొన్ని చెప్తున్నాను, కానీ డైరెక్ట్గా మీరే చూడండి ఫ్యూచర్లో. అంతవరకు బై బై, కలుద్దాం త్వరలోనే.